ఐపీఎల్ 17వ సీజన్లో ప్లేఆఫ్స్కు వేళైంది. దాదాపు 2 నెలల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 4 జట్లు నాకౌట్ దశకు చేరుకున్నాయి. 2 జట్లు అలవోకగా వచ్చిన మరో 2 జట్లు సంచలన ప్రదర్శనతో ఫైనల్ 4కు చేరాయి. మరి ఈ 4 జట్ల యొక్క ప్రయాణము ఎలా సాగిందో ఒకసారి చూద్దాం. ముందుగా పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్నటువంటి కోల్కతా నైట్ రైడర్స్. టోర్నీ ప్రారంభానికి ముందు వరకు కోల్కతా టాప్ 4లో స్థానం సంపాదిస్తుందని పెద్దగా ఎవరికి అంచనాలు లేవు. మెంటర్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టడంతో కేకేఆర్ విశ్వరూపం ప్రదర్శిస్తుంది అనే చిన్న నమ్మకం తప్ప. సునీల్ నరైన్ బీస్ట్ బ్యాటింగు, ఫిల్ సాల్ట్ దూకుడు మంత్రం, ఆండ్రే రసెల్ విధ్వంసం కలిపి కోల్కతా టాప్ ప్లేస్కు వచ్చేసింది. బౌలింగ్లో కుర్రాళ్ళు హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి అదరగొట్టారు. లీగ్ స్టేజ్లో 14 మ్యాచ్లు ఆడిన జట్టు 9 విజయాలు నమోదు చేసి మొత్తం 20 పాయింట్లు సాధించిందంటే ఏ స్థాయి ఆధిపత్యం ప్రదర్శించారో అర్థం చేసుకోవచ్చు. 2 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి, కానీ లేకపోతే టోర్నీ చరిత్రలో అత్యధిక పాయింట్లు సాధించినటువంటి రికార్డును దాటిపోయేదే. ఈ సీజన్లో లీగ్ దశను 3 వరుస విజయాలతోటి కోల్కతా ప్రారంభించింది. ఎస్ఆర్హెచ్ తోటి జరిగినటువంటి మ్యాచ్లో 4 పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టు ఆ తర్వాత ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతోటి, డీసీపై 106 పరుగుల తేడాతోటి విజయం సాధించింది. అయితే ఆ తర్వాత సిఎస్కే పైన 7 వికెట్ల తేడాతో ఓడిపోగా ఆ తర్వాత మ్యాచ్లో ఎల్ఎస్జీ పైన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 2 వికెట్ల తేడాతో ఓడిపోయి మళ్ళీ ఆర్సీబీతో జరిగినటువంటి మ్యాచ్లో కేవలం ఒకే ఒక రన్ తోటి విజయం సాధించింది. తర్వాత పంజాబ్ కింగ్స్పై జరిగినటువంటి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయినటువంటి కోల్కతా నైట్ రైడర్సు ఆ తర్వాత వరుసగా 4 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్పై 7 వికెట్ల తేడాతోటి, ముంబై ఇండియన్స్పై 24 రన్నుల తేడాతోటి, ఎల్ఎస్జీపై 98 పరుగుల తేడాతోటి, ముంబై ఇండియన్స్పై 18 పరుగుల తేడాతోటి 4 వరుస విజయాలు అందుకున్నటువంటి కోల్కతా నైట్ రైడర్సు తన చివరి 2 లీగ్ మ్యాచ్లలో వర్షం వల్ల వాషౌట్ కావడంతో 20 పాయింట్లతోటి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లేకపోతే ఆ 2 మ్యాచ్లలో కూడా విజయం సాధిస్తే 22 పాయింట్లతోటి ఐపీఎల్ టోర్నీ చరిత్రలోనే లీగ్ దశలో అత్యధిక పాయింట్లు పొందినటువంటి జట్టుగా రికార్డును సమం చేసేదే. ఇక పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉన్న ఎస్ఆర్హెచ్ జట్టు. గత 3 సీజన్లలో లీగ్ స్టేజ్కే పరిమితమైన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్స్కు చేరుతుందని పెద్దగా ఎవరూ నమ్మలేదు. కానీ ఆ అద్భుతాన్ని సాధించింది హైదరాబాద్. సంచలన ప్రదర్శనతో హేమాహేమి జట్లను ఢీకొట్టి ఏకంగా 2వ స్థానాన్ని సంపాదించింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ శుభారంభం, నితీష్ రెడ్డి ఆల్రౌండ్ ఇన్నింగ్సు, క్లాసన్ మాస్ హిట్టింగు, అబ్దుల్ సమద్ ఫినిషింగ్తో సన్ రైజర్స్ 14 మ్యాచ్లలో 8 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ రద్దు కావడంతో 17 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు అంటే 287 పరుగులు సాధించినటువంటి జట్టుగా రికార్డు సృష్టించింది సన్ రైజర్స్ హైదరాబాదు. ప్యాట్ కమిన్స్కు 30 కోట్ల అని తొలుత తప్పుబట్టిన వాళ్ళే మా కమిన్స్ అంటూ ఇప్పుడు తెగ పొగిడేస్తున్నారు. పేసర్లు భువనేశ్వర్, నటరాజన్తో కలిసి కమిన్స్ ప్రత్యర్థులను చాలా ఇబ్బంది పెట్టాడు. ఈ సీజన్లో తన తొలి లీగ్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై కేవలం 4 పరుగుల తేడాతోటే ఓడిపోయిన ఎస్ఆర్హెచ్ ఆ తర్వాత 2వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై 31 పరుగుల తేడాతోటి విజయం సాధించింది. ఇక 3వ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయినా ఆ తర్వాత వరుసగా 4 విజయాలతోటి ముందుకు దూసుకుపోయింది ఎస్ఆర్హెచ్ జట్టు. సిఎస్కేపై 6 వికెట్ల తేడాతో, పంజాబ్ కింగ్స్పై 2 పరుగుల తేడాతో, ఆర్సీబీపై 25 పరుగుల తేడాతోటి, ఢిల్లీ క్యాపిటల్స్పై 67 పరుగుల తేడాతోటి విజయం సాధించినటువంటి ఎస్ఆర్హెచ్ జట్టు ప్లేఆఫ్స్కి చాలా ముందడుగు వేసింది. కానీ ఆ తర్వాత వరుసగా 2 మ్యాచ్లలో ఆర్సీబీ చేతిలో 35 పరుగుల తేడాతోటి, సిఎస్కే చేతిలో 78 పరుగుల తేడాతోటి ఓటమి చెవి చూసింది. కానీ రాజస్థాన్ రాయల్స్ పైన ఒకే ఒక పరుగు తేడాతోటి స్ఫూర్తిదాయకమైన విజయం సాధించింది ఎస్ఆర్హెచ్. ఆ తర్వాత మళ్ళీ ముంబై ఇండియన్స్పై 7 వికెట్ల తేడాతోటి పరాజయం పాలైనప్పటికీ లక్నో సూపర్ జైంట్స్ను 10 వికెట్ల తేడాతోటి చిత్తుగా ఓడించి ప్లేఆఫ్స్కి దాదాపుగా చేరింది. అయితే ఆ తర్వాత గుజరాత్తో జరగాల్సినటువంటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో లభించినటువంటి 1 పాయింట్తో అధికారికంగా ప్లేఆఫ్స్లోకి ప్రవేశించింది ఎస్ఆర్హెచ్. ఇక ఆ తర్వాత పంజాబ్ కింగ్స్పై 4 వికెట్ల తేడాతోటి విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఏకంగా 2వ స్థానానికి ఎగబాకింది. ఇక పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు. తొలి 9 మ్యాచ్లలో 8 విజయాలు. ఇలాంటి టీము అగ్రస్థానంతోనే లీగ్ స్టేజ్ను ముగిస్తుందని ఎవరైనా అనుకుంటారు. కానీ రాజస్థాన్ ఆ ఛాన్స్ను చేజేతులా వదిలేసుకుంది. వరుసగా 3-4 విజయాలు సాధించి డీలా పడిపోతుందనే పేరున్న ఆ జట్టు ఈసారి తొలి 9 మ్యాచ్లలో 8 విజయాలు సాధించేసరికి ప్లేఆఫ్స్ అవకాశమే కాదు, అగ్రస్థానము పక్కా అనుకున్నారు. కట్ చేస్తే ఆఖరి 5 మ్యాచ్లలో 4 ఓడిపోయింది ఆర్ఆర్ జట్టు. ఒక మ్యాచ్ రద్దయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే
5వ ఓటమిని కూడా తన ఖాతాలో మూటగట్టుకునేదే. లీగ్ తొలి అర్ధ భాగంలో చూపినటువంటి ఆధిపత్యము, తెగువ ఆ తర్వాత తగ్గడానికి కారణము అటు బ్యాటర్లు ఇటు బౌలర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవటమే. జైస్వాల్ నిలకడలేమి, పరాగ్ వేగంగా అవుట్ అవ్వటం, అదేవిధంగా యజువేంద్ర చాహాలు, ట్రెంట్ బౌల్ట్, అశ్విన్ లాంటి స్టార్ బౌలర్లు విఫలం కావటమే రెండవ స్టేజిలో ఆ జట్టు వెనుకబడటానికి ప్రధానమైనటువంటి కారణం. ఈ సీజన్లో లీగ్ దశను 4 వరుస విజయాలతోటి శుభారంభం చేసింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఎల్ఎస్జీ పైన 20 పరుగుల తేడాతో, డీసీ పైన 12 పరుగుల తేడాతో, ముంబై ఇండియన్స్పై 6 వికెట్ల తేడాతో, ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతోటి విజయం సాధించినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు తన 5వ మ్యాచ్లో కానీ తొలి ఓటమిని చెవిచూడలేదు. గుజరాత్ టైటన్స్ పైన 3 వికెట్ల తేడాతో ఓడిపోయినటువంటి రాజస్థాన్ రాయల్స్ మళ్ళీ ఆ తర్వాత 4 వరుస విజయాలు, అంటే ఫస్ట్ 4 వరుస విజయాలు, 1 పరాజయం, మళ్ళీ ఆ తర్వాత వరుసగా 4 విజయాలు. పంజాబ్ కింగ్స్ పైన 3 వికెట్ల తేడాతోటి, కేకేఆర్ పైన 2 వికెట్ల తేడాతోటి, ముంబై ఇండియన్స్ పైన 9 వికెట్ల తేడాతోటి, ఎల్ఎస్జీ పైన 7 వికెట్ల తేడాతోటి విజయం సాధించినటువంటి రాజస్థాన్ రాయల్స్ తన తొలి 9 లీగ్ మ్యాచ్లలో 8 విజయాలు సాధించి తిరుగులేని స్థితిలో నిలిచింది. కానీ ఆ తర్వాత వరుస ఓటములతోటి సతమతమైంది రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఎస్ఆర్హెచ్ పైన 1 పరుగు తేడాతోటి, తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ పైన 20 రన్నుల తేడాతోటి, సిఎస్కే పైన 5 వికెట్ల తేడాతోటి, పంజాబ్ కింగ్స్ పైన 5 వికెట్ల తేడాతోటి ఓడిపోయినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు తన చివరి లీగ్ మ్యాచ్ కేకేఆర్తో జరిగేటటువంటి లీగ్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. కానీ లేకపోతే అందులో కూడా పరాజయం పాలైతే వరుసగా 5 మ్యాచ్లలో ఓడిపోయేదే. సో ఇది రాజస్థాన్ రాయల్స్ యొక్క లీగ్ దశ ప్రస్థానం. మొత్తానికి తొలి 9 మ్యాచ్లలో 8 విజయాలు, ఆ తర్వాత వరుసగా 4 ఓటములు ఎదురైనాయి ఆర్ఆర్ జట్టుకు. మరి ప్లే ఆఫ్ దశలో ఇన్ని ఓటములతోటి సతమతమవుతున్న జట్టు ప్లే ఆఫ్స్లో 1 మ్యాచ్లో ఓడిపోయినా సరే ఇంటి ముఖం పట్టడం ఖాయం. కాబట్టి ఇది ఒక రకంగా చేదు వార్త ఆర్ఆర్ జట్టుకు. ఇక పాయింట్ల పట్టికలో 4వ స్థానాన్ని సంపాదించి ప్లే ఆఫ్స్కి చేరినటువంటి ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. చివరి లీగ్ మ్యాచ్ వరకు బెంగళూరు ప్లే ఆఫ్స్కు చేరుతుందని ఎవ్వరూ కూడా ఊహించలేదు. కానీ కీలకమైనటువంటి చెన్నై మ్యాచ్లో ఒత్తిడిని తట్టుకుంటూ జట్టు ఇచ్చిన ప్రదర్శన వారిని ప్లే ఆఫ్స్కు తీసుకువచ్చింది. నిజానికి సీజన్ తొలి అర్ధభాగంలో బెంగళూరు ప్రదర్శన అంతంత మాత్రమే. కోహ్లీ, ఫాఫ్ డూప్లిసిస్, డీకే తప్ప మిగిలిన బ్యాటర్లు గల్లీ క్రికెట్ ఆడుతున్నట్లుగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవారు. బౌలర్ల సంగతి సరే. ఇక సెకండ్ హాఫ్లో మాత్రము విల్ జాక్స్, రజత్ పాటీదారు రాణించడము టీం గతిని మార్చివేసింది. వరుసగా 6 విజయాలతోటి ఫైనల్ 4కి వచ్చేశారు ఆర్సీబీ. ఇక బౌలింగ్ విభాగం కూడా మెరుగుపడింది. తొలి అర్ధభాగంలో ఇలానే ఆడి ఉంటే టాప్ 1 లేదా టాప్ 2లో ఉండేవాళ్ళు అని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ ఈ 2 జట్ల యొక్క లీగ్ దశ ప్రస్థానము పరస్పర వ్యతిరేకంగా ఉంది. లీగ్ దశ తొలి అర్ధభాగంలో రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలతోటి దూసుకుపోతే ఆర్సీబీ జట్టు పరాజయాలతోటి సతమతమైపోయింది. ఇక లీగ్ 2వ దశలో ఆర్సీబీ వరుస విజయాలతోటి దూసుకుపోతే రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుస పరాజయాలతోటి వెనుకబడిపోయింది. ఈ సీజన్లో తొలి లీగ్ మ్యాచ్లో సిఎస్కే పైన 6 వికెట్ల తేడాతోటి ఓటమిని మూటగట్టుకున్నటువంటి ఆర్సీబీ జట్టు ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ పైన 4 వికెట్ల తేడాతోటి విజయం సాధించింది. అయితే ఆ తర్వాత వరుసగా 7 మ్యాచ్లలో ఓడిపోయింది ఆర్సీబీ జట్టు. కేకేఆర్పై 7 వికెట్ల తేడాతోటి, ఎల్ఎస్జీ చేతిలో 28 పరుగుల తేడాతోటి, ఆర్ఆర్ చేతిలో 6 వికెట్ల తేడాతోటి, ఎంఐ చేతిలో 7 వికెట్ల తేడాతోటి, ఎస్ఆర్హెచ్ చేతిలో 25 పరుగుల తేడాతోటి, కేకేఆర్ చేతిలో 1 పరుగు తేడాతోటి ఇలా వరుసగా ఓటములతోటి దాదాపుగా ప్లే ఆఫ్స్కి దూరమైపోయింది ఆర్సీబీ. కానీ ఆ తర్వాత వరుసగా 6 విజయాలు, వరుసగా 6 పరాజయాల తర్వాత వరుసగా 6 విజయాలు. ఎస్ఆర్హెచ్పై 35 పరుగుల తేడాతో, జీటీపై 9 పరుగుల తేడాతోటి, మళ్ళీ జీటీ పైన 4 వికెట్ల తేడాతోటి, పంజాబ్ కింగ్స్ పైన 60 పరుగుల తేడాతోటి, ఢిల్లీ క్యాపిటల్స్ పైన 47 పరుగుల తేడాతోటి, చివరి లీగ్ మ్యాచ్లో సిఎస్కే పైన 27 పరుగుల తేడాతోటి గెలిచి చివరి మ్యాచ్లో గెలవడం ద్వారా ప్లే ఆఫ్స్కి అర్హత సాధించింది ఆర్సీబీ జట్టు. నిజానికి ఈ సీజన్లో ఆర్సీబీ యొక్క పోరాటము స్ఫూర్తిదాయకమైందన్నట్టు. దాదాపు టోర్నీ సగభాగం ముగిసేసరికి ప్లే ఆఫ్స్ రేస్ నుంచి దాదాపుగా నిష్క్రమించి కేవలం 1% మాత్రమే అవకాశం ఉన్నటువంటి దశలో ఆ 1% అవకాశాన్ని 6 వరుస విజయాలతోటి 100% అవకాశాలుగా మార్చుకుంది ఆర్సీబీ జట్టు. సో ఇదండి ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరినటువంటి 4 జట్ల యొక్క లీగ్ దశ ప్రస్థానము ఈ విధంగా ఉంది.